హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అని చైనీస్ డ్రామా. ఇది ఈ ఇయర్లోనే రిలీజ్ అయింది. నేను ఎప్పుడు ఒక్క చైనీస్ డ్రామా కూడా చూడలేదు. ఇది మన సబ్స్క్రైబర్ ఒకరు 2 సార్లు రిక్వెస్ట్ చేయడంతో ఫస్ట్ టైం చూశాను. నాకు భలే అనిపించింది. ఇది ఒక ఫ్యాంటసీ, సస్పెన్స్, హారర్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉన్న డ్రామా అన్నమాట. స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ అండ్ మిస్టీరియస్ డెత్స్ అవ్వడంతో 5 పరిచయం లేని క్యారెక్టర్స్ ఒకటిగా వచ్చి కలిసి ఫీనిక్స్ స్క్వాడ్ అనే టీమ్ని ఫామ్ చేసి ఆ మిస్టరీస్ని ఎలా సాల్వ్ చేస్తారు అండ్ ఆ డెత్స్ని ఎలా ఆపుతారు అనేది చాలా బాగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ చివరి దాకా చూపించారు. ఈ సిరీస్లో మొత్తం 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ అండ్ వాటికి రిలేటెడ్ మిస్టరీని చూస్తాం. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ నేను మోస్ట్లీ అన్ని ఎపిసోడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీక్లీ 4 to 5 టైమ్స్ పోస్ట్ చేస్తాను, మీకు తెలిసిందే. సో మీరు స్టోరీని కంప్లీట్గా చూడొచ్చు. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే ఇండివిజువల్ క్యారెక్టర్స్ పేర్లు కూడా కొంచెం మోడిఫై చేసి వాటి గురించి చెప్తాను. పురాతన కాలంలో ఒక మిటీరియోరైట్ ఫెన్జీ రిడ్జ్ అనే ప్లేస్లో వచ్చి పడుతుంది. ఆ మిటీరియోరైట్తో పాటు 7 స్ట్రేంజ్ అండ్ డేంజరస్ ఏలియన్ క్రీచర్స్ కూడా ఎర్త్ మీదకు వస్తాయి. ఆ క్రీచర్స్ మనుషుల బాడీలోకి వెళ్ళి మైండ్ని కంట్రోల్ చేసి వాళ్ళ చేత చాలా బ్యాడ్ థింగ్స్ చేయించగలవన్నమాట. వాటిని ఆపడానికి ఒక గ్రేట్ సేజ్ అండ్ ఆయన డిసిపుల్స్ కలిసి డివైన్ వుడ్ నుంచి 7 వుడెన్ టాబ్లెట్స్ని తయారు చేస్తారు. వాటిని బంధిస్తారనమాట ఆ క్రీచర్స్ని. ఆ క్రీచర్స్ వాటినే 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అని పిలుస్తారు. ఆ వుడెన్ టాబ్లెట్స్ని కూడా మిటీరియోరైట్స్తో తయారు చేసి ఒక స్పెషల్ ఫీనిక్స్ లువాన్ పక్కలతో సీల్ చేస్తారు. 100 years ముందు యాక్సిడెంటల్గా అందులో ఒక టాబ్లెట్ సీల్ బ్రేక్ అయ్యి వాటిలోంచి ఉన్న సోల్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి. ఇది స్టోరీ బ్యాక్గ్రౌండ్. ఇంకా సిరీస్లోని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటే ఈ సిరీస్లో మెయిన్ 5 క్యారెక్టర్స్ ఉంటారు. ముందుగా మన ఫీమేల్ లీడ్ మూదాయ్. ఈమె మార్షల్ ఆర్ట్స్లో హైలీ స్కిల్డ్ అన్నమాట. అండ్ ఆమె గాడ్ మదర్, అంటే ఆమెను అడాప్ట్ చేసుకున్న మదర్. ఆమెకి ఒక 20 years మిస్టరీని సాల్వ్ చేయమని ఒక టాస్క్ ఇస్తుంది. నెక్స్ట్ మన మెయిన్ లీడ్ అయిన లూరాన్. ఇతను ఒక ట్రైన్డ్ మర్సినరీ అంటే మనీ కోసం పనిచేసే సోల్జర్స్ అని అర్థం. ఇతను వాళ్ళ కజిన్ని ఎలా అయినా సేవ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ లీడ్ బాన్సాన్. నేను ఇతన్ని 13,000 అని పిలుస్తాను. సిరీస్లో కూడా అందరూ అతన్ని అలాగే పిలుస్తారు. ఇతను మూదాయి వాళ్ళ అడాప్టివ్ మదర్ రెస్టారెంట్లో బార్ అటెండెంట్ కింద పనిచేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకొక ఫీమేల్ లీడ్ హోంగ్షా. ఈమె ట్రెజర్ హంటర్స్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్యారెక్టర్ యాన్ హువా. ఇతన్ని నేను చబ్బీ అని పిలుస్తాను. ఇతను ఒక లోకల్ థీఫ్, కానీ మూదాయిని కలిసిన తర్వాత నుంచి తన పద్ధతిని మార్చుకుంటాడు. నెక్స్ట్ మన ఫీనిక్స్ స్క్వాడ్కి సిరీస్ త్రూ అవుట్ హెల్ప్ చేస్తూ ఉన్న ఒక చైనీస్ గురు. నేను ఇతన్ని సీజీ అని పిలుస్తాను. బేసికల్లీ ఇతనికి చైనీస్ ఏన్షియంట్ లెజెండ్స్ గురించి బాగా తెలుసు అన్నమాట. నెక్స్ట్ మూదాయి వాళ్ళ అడాప్టివ్ మదర్. నేను ఈమెని మిస్ హాంగ్ అని పిలుస్తాను. ఇంక స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనం 20 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. యంగ్ ఏజ్లో ఉన్న మిస్ హాంగ్ ఒక క్లాసెట్లో దాక్కుని ఉంటుంది. ఆమె చాలా భయపడుతూ నోరుని గట్టిగా మూసుకుని ఒక్క సౌండ్ కూడా చేయకుండా సైలెంట్గా ఉంటుంది. ఈ సిరీస్లో మెయిన్ విలన్ అయిన జార్జ్ అనే అతన్ని చూస్తాం. అతను క్లాజెట్ బయట చంపేసిన ప్రతి డెడ్ బాడీని ఫిషింగ్ లైన్స్తో ఒక పపెట్స్ లాగా వేలాడదీస్తూ డెకరేట్ చేస్తూ ఉంటాడు. చేశాక అది చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఇక్కడ మనకి అతను ఒక హ్యూమన్ ఎంటిటీ కాదు అని అర్థమవుతుంది. నెక్స్ట్ 22 years తర్వాత ప్రెజెంట్ టైంలో సీన్ చూస్తాం. మిస్ హాంగ్కి ఆ ఫిషింగ్ లైన్ మర్డర్స్ కేస్ గురించి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
అది విని ఆమె ఫైనల్గా క్లూ దొరికింది అనుకుంటుంది. 3 days తర్వాత మూదాయ్ మిస్ హాంగ్ అప్పచెప్పిన పని మీద ఇన్ఫార్మెంట్ వారెన్ని కలవడానికి వేరే ఊరికి వెళ్తుంది. అతన్ని ఒక ప్రైవేట్ రూమ్లో కలిసినప్పుడు అక్కడ లీటాన్ అండ్ మార్క్ అని ఇంకొక ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారని అర్థమవుతుంది. వారెన్ రూల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి ఎలాంటి రికార్డింగ్ డివైస్ ఉండకూడదు అని అందరి ఫోన్స్ని ఇచ్చేయమని అడుగుతాడు. ఇక్కడ మార్క్ మన మెయిన్ లీడ్ అయిన లూరాన్ ఫ్రెండ్ అని. అతను లూరాన్ ఏమో బయట ఉండి కార్లో ఈ మార్క్ కెమెరా ఫోన్ నుంచి లోపల జరుగుతున్నదంతా రిమోట్గా చూస్తున్నాడు అని అర్థమవుతుంది. లూరాన్ మార్క్తో ఫోన్ ఇచ్చేయమని చెప్పి మార్క్ షర్ట్కి ఉన్న బటన్లో ఒక సీక్రెట్ కెమెరాను ఆన్ చేసి మళ్ళీ ప్రైవేట్ రూమ్లో ఏం జరుగుతుందో దాన్నంతా లైవ్గా మానిటర్ చేస్తూ ఉంటాడు. వారెన్ అతని ఇన్ఫార్మెంట్ అయిన చెర్రీని తీసుకుని వస్తాడు. ఆమె ఫిషింగ్ లైన్ మర్డర్స్ని చేసిన షాంగి అనే పర్సన్ 5 years బ్యాక్ చనిపోయాడు అని చెప్తుంది. మనకి 5 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చెర్రీ ఒక హోటల్లో నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గెస్ట్లా వచ్చిన షాంగి హాట్ వాటర్ కావాలి అని అడగడంతో ఆమె హాట్ వాటర్ తీసుకుని అతని రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళేసరికే షాంగి కింద పడి చనిపోయి ఉంటాడు. ఆమె కంగారు పడిపోయి గట్టిగా అరుస్తుంది. అంతలోకి షాంగి మళ్ళీ లెగిసి ఎవరో పొసెస్ చేసినట్టు పైకి సీలింగ్ వైపు చూస్తూ ఫిషింగ్ లైన్ మర్డర్ విక్టిమ్స్ అయిన వాళ్ళ గురించి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. అంటే వాళ్ళ పేర్లు, ఏజ్లు అవన్నీ చెప్తాడనమాట. ఆ సీన్ చూస్తే అతన్ని ఎవరికో ఇవన్నీ రిపోర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అలా చెప్పిన తర్వాత అక్కడే పడి చనిపోతాడు. అండ్ అతని బాడీ బ్యాక్ సైడ్ స్కిన్ కట్ అయ్యి ఉంటుంది. ప్రెజెంట్ టైంలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా వింటున్న మూదాయ్, లీటాన్ అండ్ మార్క్కి అది ఎంతవరకు నిజమో అని డౌట్గా ఉంటుంది. లీటాన్ వారెన్తో డైరెక్ట్గా వచ్చి ఆమె చెప్తుందంతా అబద్ధం, నేను నమ్మను, కానీ నీ దగ్గరికి వచ్చాను కాబట్టి పే చేస్తాను అని మనీ ఇచ్చి వెళ్ళిపోతాడు. మార్క్ అండ్ మూదాయ్ కూడా డౌట్ ఉన్నా సరే వారెన్కి పే చేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో లీటాన్ ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు అతని వాలెట్ని ఎవరో కొట్టేస్తారు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన మూదాయ్ ఆ థీఫ్ అయిన చబ్బిని ఫైట్ చేసి వాలెట్ తీసుకుని లీటాన్కి రిటర్న్ ఇస్తుంది. లీటాన్ వెంటనే ఆ పర్స్లోంచి ఒక ఫోటో తీసి మనీ కన్నా నాకు ఇదే ఇంపార్టెంట్ అని అంటాడు. తర్వాత మూదాయ్ అండ్ లీతాన్ని ఒక రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ మూదాయ్ నా అడాప్టివ్ మదర్ అయిన మిస్ హాంగ్ ఆ ఫిషింగ్ లైన్స్ మర్డర్స్లో చనిపోయిన ప్రొఫెసర్ లీ వాళ్ళ స్టూడెంట్, సో నేను కూడా ఆ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను అని చెప్తుంది. లీతాన్ ఆమెకి అతని వాలెట్లో ఉన్న పిక్ చూపించి ఆమె ప్రొఫెసర్ లీ వాళ్ళ డాటర్ లిల్లీ, నా ఫియాన్సీ కూడా, ఆ మర్డర్స్లో ఆమె కూడా చనిపోయింది అని చెప్తాడు. మూదాయ్ లిల్లీ పిక్ చూసి సేమ్ యంగ్ ఏజ్లో మిస్ హాంగ్ లాగా ఉంది అని అనుకుంటుంది. అలాగే అతనితో ఆమె ఇంకా బ్రతికే ఉందేమో అని డౌట్గా చెప్తుంది. దానికి లీటాన్ నేను ఆ టైంలో పోలీస్ ఆఫీసర్ని, ఆ ఫిషింగ్ లైన్స్ నుంచి నా లిల్లీ బాడీని నేనే తీశాను అని చెప్పి బాధపడతాడు. అలానే వెళ్తున్నప్పుడు ఆ ఫిషింగ్ లైన్ ప్యాటర్న్స్ మర్డర్స్ మళ్ళీ 2 years బ్యాక్ జరిగాయి, నేను కిల్లర్ని డైరెక్ట్గా చూశాను, సో చెర్రీ చెప్పినట్టు షాంగి ఫిషింగ్ లైన్స్ కిల్లర్ కాదు అని అంటాడు. తర్వాత సీన్లో మూదాయ్ అండ్ చబ్బీని మార్కెట్లో చూస్తాం. అక్కడ చబ్బీ మూదాయ్ ఫైటింగ్ స్కిల్స్కి ఇంప్రెస్ అయ్యి నేను మీకు స్టూడెంట్గా జాయిన్ అవుతాను అని కన్విన్స్ చేస్తూ ఉంటాడనమాట. అదే మార్కెట్లో లూరాన్ కూడా ఉంటాడు. చబ్బీ ఆమెతో లూరాన్ నిన్ను ఇందాకడి నుంచి ఫాలో అవుతున్నాడు అని చెప్తాడు. ఆమె కూడా ఏదో డౌట్గా అనిపించి లూరాన్ దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. లూరాన్ ఆమెను చూసి నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను అని చెప్పి ఆమెకి తన ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసిచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో వారెన్ మూదాయికి మిస్ హాంగ్కి ఇవ్వమని చెప్పి జార్జ్ మీద ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ని ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ చూసిన మిస్ హాంగ్ అంటే ఫోన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని చూసి ఫైనల్గా జార్జ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని అర్థమవుతుంది ఆమెకి. ఎపిసోడ్ ఎండింగ్లో మనకి జార్జ్ని ఒక రివర్ దగ్గర జాంబీలాగా లెగిసి నుంచోవడం చూపిస్తారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.